ఇప్పుడైనా సరే ఎవరైతే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అంటారో వాళ్ళు దేవుళ్ళే కాదు. ఏంటిది? రాజ్యాంగం పెట్టుకుంది ఎందుకైనా, ప్రభుత్వాలు ఉండేది ఎందుకైనా? ఇటువంటి మాట్లాడిన వాళ్ళందరినీ తీవ్రవాదుల కింద లోపల వేయాల్సిందే. వాళ్ళు నా దృష్టిలో తీవ్రవాదులు. ఎందుకంటే నీ మతం గురించి నువ్వు చెప్పు. నేను కోరుతున్నది ఒకటే, సనాతన ధర్మం కానీ హిందూ ధర్మం కానీ లేదు. ఈ మధ్య కాలంలో మళ్ళీ కొత్తగా ఇంకొక ఆయన తీసుకొచ్చారు, ఆయన ఛత్రపతి శివాజీ అని. ఆయన ఏదో హిందువుల కోసం చేశాడు అంటారు. ఆయన రాజ్యం కోసం ఆయన పోరాటం అన్నాడు కానీ హిందువుల కేసేం పోరాడలే. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ టీవీ. నేను కావేరి. ఈ రోజు మనతో పాటు ఉన్నది ఒక బ్రాండ్. ఆయన ఎవరు అంటే తెల్లాకుల మనోహర్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, సనాతన ధర్మం గురించి మీరు ఏం చెప్తారు సార్? మేడం, సనాతన ధర్మం అనే పదం గత 2-3 సంవత్సరాల నుంచి తప్ప గతంలో లేదు మేడం. అది ఒక కార్పొరేట్ పదం. ధర్మానికే, హిందూ ధర్మానికే ఒక కరెక్ట్ నిర్వచనం లేనప్పుడు సనాతన ధర్మం అనేది అర్థం కాని ఒక పదాన్ని జనంలోకి పెట్టి ఒక విధమైన విద్వేషాలను రెచ్చగొట్టి అధికారాన్ని పొందాలా అనే దానికోసం కొందరు కార్పొరేట్ చేస్తున్న కుట్ర. నిజంగా హిందువులకు మంచి జరగాలి, హిందువులకు మేలు జరగాలి అన్నప్పుడు హిందూ ధర్మం అనే దాన్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా ఎందుకు రచించలేదు? అంటే క్రిస్టియన్లకు ఖురాన్ బైబిల్ ఉంది, ముస్లింలకు ఖురాన్ ఉంది, హిందువులకు రామాయణం అంటారు, మహాభారతం అంటారు. అవి గ్రంథాలు కాదు, అవి చరిత్ర. అంతే తప్ప మనిషి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, తప్పు చేసిన వానికి ఎలా శిక్షలు వేయాలి అనేది దాంట్లో లేవు. మనం హిందువులమని చెప్పుకుంటున్న మనం హిందూ అంటే ఒక ఆచారాలు, ఒక వ్యవహారాలు తప్ప వేరే ఏవీ లేవు మేడం. కులాలు ఉన్నాయి, వాళ్ళల్లో కులాలు ఉన్నాయో లేవో కానీ మనలో కులాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు. ప్రతి కులానికి ఒక దేవత ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఒక దేవుడు ఉన్నాడు. దాని ద్వారా మనం ఏకం కాలేం. కానీ గుడి మనల్ని ఏకం చేసింది. ఆ గుడి అనే పదానికి వచ్చేటప్పటికి మనం ఏకం అయ్యేదానికి కొన్ని గ్రంథాలు అవసరం ఉన్నాయి. ఆ గ్రంథాలు ఏకం కాకపోవడం వల్లనే భారతదేశం పూర్వకాలం నుంచి ఏకం కాలేదు. ప్రతి చోట ఒక్కొక్క రాజ్యం ఉంది. అక్కడ హిందూ రాజ్యం ఉన్నాడు, అక్కడ ఉన్న దాంట్లో హిందూ రాజ్యం అనే పదమే లేదు మేడం. రాజులు అంతే. ఆడ హిందూ అనే పదం ఎప్పటికీ లేదు. హిందూ అనే పదం వచ్చి ఉంటే ఒక మహా అయితే ఒక 50 ఏళ్ళు. గతంలో హిందూ అనే పదం కూడా లేదు. ఇప్పుడు ఎవరి అవసరాల కోసం, ఎవరి కోసం ఈ పదాలు వచ్చాయి. నేను కోరుతున్నది ఒకటే, సనాతన ధర్మం కానీ హిందూ ధర్మం కానీ లేదు. అవి కావాలి అనుకున్నట్టయితే మనం ఈ రోజు కూర్చొని రాసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని లీడ్ చేయాల్సింది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ లీడ్ అనే పదంలో స్వామీజీలకు ఆ హక్కు కానీ అర్హత కానీ లేదు అని నేను అంటున్నా. ఎందుకంటే మనం చూస్తున్న ఈ రోజు సమాజంలో ఉన్న స్వామీజీలందరూ కార్పొరేట్ స్వామీజీలే తప్ప వాళ్ళెవరు హిందూ సమాజం కోసం, మన ప్రజల కోసం చేసిన మేలు ఏది లేదు. సో దట్ ప్రజలకు మనమే రీఫార్మ్స్ చేసుకోవాలి అంటే మనం మన చుట్టుపక్కల ఉన్న దేవస్థానాలలో సభ్యులుగా చేరి అక్కడ మనం కూర్చొని మాట్లాడుకోవాలి. మనం ఎవరైతే ముస్లింలు ఉన్నారో, క్రిస్టియన్లు ఉన్నారో వాళ్ళు వాళ్ళ చర్చిల్లో, వాళ్ళ మసీదుల్లో కూర్చొని వాళ్ళకు అవసరమైన నిబంధనలను మార్చుకుంటూ, సవరణలు చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటున్నారు. హిందువులు ఎప్పుడు కూర్చొని మాట్లాడుకున్నారు, ఎప్పుడు అప్డేట్ చేసుకున్నారు, ఎప్పుడు రూల్స్ ఫామ్ చేసుకున్నారు? అటువంటి ఫామ్స్ చేయనప్పుడు మనం హిందువుని చెప్పుకుంటే సరిపోదు. హిందువులు ఏకం కావాలంటే బుక్ ఉండాలి. ఆ బుక్ను మనం రాసుకోవాలి. ఈ రోజటి వరకు హిందువులకు ఉన్న ఏకైక బుక్ ఏంటంటే రాజ్యాంగం తప్ప వేరే ఏది లేదు. భారత రాజ్యాంగమే హిందువులకు ఉన్న బుక్. అది ఎవరు నమ్మట్లేదు, అది నిజం. ఈరోజు వ్యవస్థ అనేది ఎట్లుంటుందంటే మేడం, రాజ్యాంగాలు ఇవన్నీ కూడా వచ్చింది మహిళల నుంచి తప్ప వేరెవరి నుంచి కాదు. రామాయణం జరిగింది మహిళల నుంచే, మహాభారతం జరిగింది మహిళల నుంచి, ఇక్కడ ఖురాన్ వచ్చింది మహిళల నుంచే, క్రిస్టియానిటీ వచ్చింది మహిళల నుంచే. క్రిస్టియానిటీలో ఏంటి అంటే ఒక వ్యక్తి, ఒక మహిళ సరిపోనప్పుడు కలిసి ఉండాల్సిన అవసరం లేదు, విడిపోవచ్చు అని డైవర్స్ అనే విధానాన్ని తీసుకొచ్చుకునేది వాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. అసలు 100 పెళ్లిళ్ళు చేసుకునే దానికి కూడా దాంట్లో అభ్యంతరం లేదు. సరిపోనప్పుడు విడిపోయి పెళ్లిళ్ళు చేసుకోండి, హాయిగా ఉండండి అనేది బైబిల్. ఖురాన్ ఏం చెప్తుంది? ఒక వ్యక్తికి తనకు ఆదాయం ఉన్నట్టయితే, తనకు అన్ని రకాల శక్తులు ఉన్నట్టయితే 8 మందిని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అన్నారు. ఆడవాళ్ళకు వచ్చేటప్పటికి 4 or 8 చెప్పారు. అట్లా 8 మంది భర్తలు పెట్టుకోమని కాదు, తలాకులు తీసుకున్న తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని. అది వాళ్ళు నచ్చి ఆ మతానికి వెళ్ళిపోతున్నారు. హిందూ మతానికి అలా ఏముంది? గతంలో హిందూ మతం ఏంటి? ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ వ్యక్తి చనిపోతే ఈమె ఇంట్లో ఉండాల్సిందే తప్ప ఇంకొన్ని పెళ్లి చేసుకోకూడదు. ఆ టైంలలో క్రిస్టియానిటీకి ఆకర్షితులై చాలా మంది అటు వెళ్ళిపోయారు. దాంట్లో బాగలేదు అని చెప్పి, ఒక విధి విధానాలు లేవు అని చెప్పి ఇంకొద్ది మంది ఇస్లాంకి వెళ్ళిపోయారు. హిందూ ధర్మానికి బుక్కులు లేనప్పుడు ఏం చేస్తారు? ఎవరికి తోచింది వాడు చెప్తూ నేను ఇదే సనాతన ధర్మం, ఇదే హిందూ ధర్మం, ఇదే ఇతిహాసాల్లో ఉంది, ఇదే శాస్త్రాల్లో ఉంది, చింతకాయల్లో ఉంది అని రకరకాల మంది రకరకాల సామెతలు ఏంటింటియో చెప్తారు.
మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టు ఈ మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఒట్టి మాటలే తప్ప అది ఒక ఉపాధి. బ్రాహ్మణులు ఏదో పూజ చేస్తున్నారు, పూజలు జరిగిపోతాయి, అన్ని మంచి జరిగిపోతాయి అనుకుంటే ఇన్ని పెళ్లిళ్ళు జరగవు, ఇన్ని విడాకులు రావు. నేను దేవుడు లేడు, నేను నాస్తికుని కాదు, నేను 100% దేవుడిని నమ్ముతాను, విశ్వాసంతో జీవిస్తాను. దేవుడిని మొక్కినప్పుడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఒక దారిని చూపుతాడంతానే తప్ప దేవుడు కనపడే నీకు అన్ని రకాల కోరికలు తీరుస్తాడని నేను నమ్మను. అది అల్లా విషయంలోనూ నమ్మను, యేసు ప్రభు విషయంలో నమ్మను, ఇక్కడ నమ్మను. నిజంగా వాళ్ళకి అల్లా ఉన్నాడు, మా కోరికలు తీరుస్తారు అన్నట్టయితే ఈ దేశ ప్రధాని కావాలని, ఈ దేశానికి కావాలని ఎప్పుడో ముస్లింలు కోరుకొని ఉండేవాడు, ఎప్పుడో ఆ కోరిక తీరేది. అలా ఎందుకు జరగలేదు? మార్గాన్ని చూపుతాడే తప్ప దేవుడు ఏది చేయడు. వాళ్ళు అడిగిన కోరిక మంచిది కానప్పుడు ఆ కోరిక నెరవేరదు. నా విధానం, నేను కోరుకున్నది కోరిక కాదు, నేను పోరాడుతున్నా. హిందువులందరం ఏకం కావాలి అంటే మన హిందూ దేవస్థానాలలో సభ్యత్వ నమోదు చేసుకొని ఆ ఉన్న సంపద మీద మనం హక్కును తెచ్చుకొని మనం మంచి తీసుకుందాం. ఆ డబ్బులు మనవి. మన చనిపోయిన వ్యక్తులు, మన పూర్వీకులందరూ దేవస్థానాలకు ఆస్తులు ఇచ్చారు, ఆస్తుల్ని తిరిగి మనం పొందాలి, పొందే హక్కు మనకుంది. అలా పొందకుండా ప్రభుత్వం దాని మీద అజమాయిషి చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే మనం ఏకాభిప్రాయంతో లేము కాబట్టి ప్రభుత్వం దాన్ని తీసుకుంది. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా. ఇప్పుడైనా సరే ఎవరైతే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అంటారో వాళ్ళు దేవుళ్ళే కాదు. కృష్ణుడు అనే అతను 1,00,000 మందిని చంపాడు, రాముడు అనే అతను 1,00,000 మందిని చంపాడు, కృష్ణుడు 1,00,00,000 మందిని చంపాడు. వాళ్ళు దేవుళ్ళని ఎలా అంటారు? ఒక వ్యక్తిని చంపిన వ్యక్తిని దేవుడు అని అనకూడదు. అల్లా ఎవరిని చంపలేదు, యేసు ఎవరిని చంపలేదు, గురునానక్ ఎవరిని చంపలేదు, బౌద్ధుడు ఎవరిని చంపలేదు. కాబట్టి వాళ్ళు దేవుడికి ఆరాధించారు. వారు చెప్పిన విధి విధానాలు నచ్చి ఆ మతాన్ని స్వీకరించారు. మళ్ళీ ఇక్కడ రాముడు ఏం చెప్పాడని రామాయణాన్ని మనం ఆచరించాలి. ఒకవేళ అదే రైట్ అనుకున్నట్టయితే రాముడిని ఆచరించే వాళ్ళందరూ ఒక మతంగా ప్రకటించుకోవాలి. వాళ్ళ వర్షన్ ఏంది? రాముడు భార్యతో భేదాభిప్రాయాలు వచ్చాయి కాబట్టి ఆయన అడవిలో వదిలేశాడు అన్నాడు. ఈ రోజు సనాతన ధర్మం అంటే అదేనా? కృష్ణుడు 8 మంది పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 16,000 మంది గోపికలు ఉన్నారన్నారు. అంటే ఇది సనాతన ధర్మం ప్రకారంగా 8 పెళ్లిళ్ళు చేసుకొని 16 మంది గోపికలతో ఉండొచ్చా? ఏది సనాతన ధర్మం అంటే? ఈ పదాలను కార్పొరేట్ వాళ్ళు తీసుకొచ్చారు. నిజానికి ఈ సనాతన ధర్మం లేదు, చింతకాయ పచ్చడి లేదు. ఇది కేవలం నార్త్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చిన ఒక పథకం. ఈ సౌత్ ఇండియాలో తప్ప మరెక్కడా దేవాలయాలు లేవు. సౌత్ ఇండియాలో 80% దేవాలయాలు, 75 నుంచి 80% దేవాలయాలు సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. నార్త్ ఇండియాలో దేవస్థానాలు లేవు, అక్కడ సంపద లేదు. ఈ నార్త్ ఇండియాలో ఐకమత్యం లేదు కనుక వాళ్ళు రాముడు కృష్ణుడు అనే 2 కొత్త దేవుళ్ళని తీసుకొని వచ్చి మన కాడ ప్రవేశపెడుతూ జై శ్రీరామ్ జై హనుమంతన్, హనుమాన్ చాలీసా, ఆ చాలీసా, ఈ చాలీసా, ఇవన్నీ గతంలో ఎప్పుడు లేవే, ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఎప్పుడు 50 ఏళ్ల కిందట ఏమన్నా హనుమాన్ చాలీసా ఉన్నిందా? లేదే. ఇప్పుడు ఎందుకు వచ్చింది? 50 ఏళ్ల కిందట జై శ్రీరామ్ అనే వాళ్ళు లేరు, 50 ఏళ్ల కిందట జై కృష్ణ అనే వాళ్ళు లేరు. ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్తగా ఇంకొక ఆయన తీసుకొచ్చారు, ఆయన ఛత్రపతి శివాజీ అని. ఆయన ఏదో హిందువుల కోసం చేశాడు అంటారు. ఆయన రాజ్యం కోసం ఆయన పోరాటం అన్నాడు కానీ హిందువుల కేసేం పోరాడలే. ఆ టైంలో హిందూ అనే పదమే లేనప్పుడు ఆయన ఛత్రపతి శివాజీని నార్త్ ఇండియా వాళ్ళ పని ఏంటంటే ఈడ ఐకమత్యం లేదు, వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళు, మనం తెలివైన వాళ్ళము, మనం వీళ్ళకి డబ్బులు ఇచ్చి లోపరుచుకోవచ్చు. పాకిస్తాన్ వాళ్ళు ఏ విధంగా అయితే తీవ్రవాదాన్ని ఈ ముసుగులో ఇండియాలోకి పంపిస్తున్నారో నార్త్ ఇండియా వాళ్ళు కూడా జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అని కొద్దిమందికి డబ్బులు ఇచ్చి ఇక్కడ ఫండింగ్ ఇస్తూ కొందరి చేత మాట్లాడిస్తున్నారు. ఈ పదాలు మాట్లాడే వీళ్ళందరూ హిందూ తీవ్రవాదులని నేను అంటాను. నేను ఈరోజు నిజాయితీగా బయటకు వచ్చి హిందుత్వాన్ని కాపాడుకునే దానికోసం నేను ముందుకు వచ్చాను. ఎవరైతే ఇంతకాలం టీవీలో ముందుకు వచ్చి మాట్లాడారో వాళ్ళకి ఏం బతుకు తిరుగుందని మాట్లాడారు. వాళ్ళకి ఏంటి ఫండింగ్? నాకు వ్యాపారం ఉంది, మళ్ళీ వాళ్ళకేముంది? యా నుంచి డబ్బులు వస్తాయని మాట్లాడగలిగారు. వాళ్ళు నా దృష్టిలో తీవ్రవాదులు. ఎందుకంటే నీ మతం గురించి నువ్వు చెప్పు, ఇతర మతాల గురించి దూషించినా, ఇతర మతాల గురించి ద్వేషిస్తూ మాట్లాడినా అది తీవ్రవాదమే. గతంలో ప్రవీణ్ పగడాల చేసింది తప్పే, ఆ ఇతర మతస్థులు ఇతర మతాల గురించి మాట్లాడేది తప్పే. నీ మతం నీకు గొప్ప అయినప్పుడు నా మతం నాకు గొప్పది, నా మతాన్ని నేను కించపరచకూడదు. నా మతంలో నేను మాట్లాడుకోవచ్చు. ఈరోజు హిందూ మతంలో వాళ్ళందరినీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మనలో లోపాలున్నాయి, సరి చేసుకుందాం రండి అంటున్నాను. ఈ లోపాలను చర్చ చేసుకునే దానికోసమే నేను వేదిక ద్వారా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానే తప్ప మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం నాకు లేదు. వివాదాల పరిష్కారం కావాలంటే మాట్లాడుకోవాలి. మాట్లాడుకునే దానికి గతంలో మాదిగా మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదు మేడం. ప్రభావితం అవుతున్నారు. సోషల్ మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒక నలుగురు ఏ వర్గాలు కూర్చుంటారో రండి, ఐఎమ్ ఆఫరింగ్, ఏ మతం నుంచైనా రండి. నా అభిప్రాయం తప్పన్నా, నా అభిప్రాయంలో లోపం ఉందన్నా నేను చర్చకు రెడీ. ఆ చర్చల్లో మీరు నన్ను కన్విన్స్ చేయగలిగినప్పుడు నేను ఖచ్చితంగా అపాలజీ చెప్తాను, పనిష్మెంట్ కూడా తీసుకుంటాను. నేను ఇతర మతాల విషయాల్లో కూడా నేను అభ్యంతరాలు చెప్తున్నా. ముస్లిమ్స్కి అందరికీ పథకాలు ఇస్తున్నారు, క్రిస్టియన్లకు పథకాలు ఇస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వాల్లో భాగం కాదు. ఏ చర్చి ప్రభుత్వంలో భాగం కాదు, ఏ మసీదు ప్రభుత్వంలో భాగం కానప్పుడు వాళ్ళకి ఎందుకు ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి? ప్రభుత్వాల పథకాలు ఇవ్వడం తప్పు. ముస్లింలకు పథకాలు ఇవ్వకూడదు, క్రిస్టియన్లకు పథకాలు ఇవ్వకూడదు. ఆ పథకాలను రద్దు చేయాలి. లేదు ఇంతకాలం ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వం చేసుకోవాలి. హిందువుల ఆస్తులనే ప్రభుత్వం చేసుకున్నప్పుడు వాళ్ళ ఆస్తులు ఎందుకు చేసుకోరు? ఇది ప్రభుత్వం చేసిన తప్పు. గత ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వాలు కూడా. కాబట్టి ముస్లిం ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వాలు తీసుకొని ఆ ఆస్తుల ద్వారానే ముస్లింలకు పథకాలు ఇవ్వమనండి, ఆ ఆస్తులకు ఎన్నికలు జరపమనండి.
ముస్లింలకు ఎన్నికలు జరపమండి, క్రిస్టియన్లతోనే ఎన్నికలు జరపమనండి, హిందూ దేవస్థానాలకు హిందువులతోనే ఎన్నికలు జరపమనండి. ఇక్కడ ప్రభుత్వాలు వక్స్ బోర్డు అన్నారు, ఆ వక్స్ బోర్డు ఎన్నికల నిర్వహణ, ఇక్కడ ఎండోమెంట్స్ ఎన్నికల నిర్వహణ, వాళ్ళ క్రిస్టియన్ మైనారిటీ బోర్డు ఎన్నికల నిర్వహణ తీసుకోవాలి. ఏ మతానికి ఆ మతం వల్ల ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వం అజమాయిషీ ఉండాలి. అక్కడ ఏవైనా వాళ్ళ ఘర్షణలు వచ్చినా మధ్యవర్తిగా ఉండి ప్రభుత్వం నెరవేర్చాలే కానీ ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి, కానీ యజమానిగా ఉండకూడదు. యజమానికి ఆ మతం వాళ్ళే యజమానులు కావాలి, ప్రభుత్వం జవాబుదారి మాత్రమే ఉండాలి. అందుకోసం నేను పోరాడుతున్నా, ప్రభుత్వం అన్నిటి మీద పెత్తనం తీసుకోమని కోరుతున్నా. సార్ మీరు హిందుత్వం గురించి ఏం చెప్తారు సార్? మేడం, నేను హిందుత్వానికి పూర్తి అనుకూలం, హిందుత్వానికి నేను భక్తుని. కానీ హిందుత్వం పేరుతో మాట్లాడే వాళ్ళకి నేను వ్యతిరేకం. ఒక మతం గురించి మాట్లాడాలి అంటే ఆ మతం తరపున అతను ప్రతినిధి అయి ఉండాలి. ఆ ప్రతినిధి కానప్పుడు బాధ్యత కలిగిన వాడు మాట్లాడినప్పుడు మాత్రమే హక్కు అధికారాలు వాళ్ళకు ఉంటాయి. ఈ రోజు సోకాల్డ్ పీపుల్ అందరూ వచ్చి మాట్లాడే వాళ్ళందరూ హిందువులకు ఏ విధంగా ప్రతినిధులు, ఎవరు వాళ్ళని ఎన్నుకున్నారు, ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు? అది ముస్లింలకైనా క్రిస్టియన్లకైనా హిందువులకైనా ఇదే వర్తిస్తుంది. ఆ గతంలో అతను పగడాల అని మాట్లాడిన ఆయన కూడా ఎవరైనా, ప్రవీణ్ పగడాల ఎవరైనా, ఆయన ఒక చర్చికి ఫాదర్, ఓ చిన్న చర్చికి ఫాదర్. ఆయన ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ ఆ ధర్మానికి నేను బోర్డు సభ్యుడిని, నేను అన్నిటికీ నా ధర్మం గురించి ఎవరు మాట్లాడినా నేను వచ్చి మాట్లాడతానని ఏమన్నా ఆయన ఏమన్నా వాళ్ళ ప్రతినిధులు అందరూ ఎన్నుకున్నారు ఆయన ఏమన్నా? లేదా ఇప్పుడు సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో కేఏ పాల్ కానీ ఇంకొక ఆయన కానీ ఇంకొకటి కానీ ఆ క్రిస్టియన్ వాళ్ళు ఏమన్నా వాళ్ళకి అధికారం ఇచ్చారా? అయ్యా కేఏ పాల్ గారు మా క్రిస్టియానిటీ తరపున మీరే మాట్లాడండి నేను ఏమన్నా చెప్పారా? మళ్ళీ ఎందుకు వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టడమే కదా వీళ్ళ పని. మీరు ముందు కూర్చొని మీరు మాట్లాడుకొని నువ్వు అధికారాన్ని తెచ్చుకొని వచ్చి మాట్లాడు. ఎవరు తప్పు మాట్లాడి ఉంటారో వాళ్ళతో వీటి చర్చలు జరిపి మీ వాళ్ళు ఈ విధంగా మా మతం గురించి మాట్లాడారు, ఇది తప్పు, మీరు ఈ విషయంలో మాకు మీరు మద్దతుగా నిలబడండి అని వచ్చి మాట్లాడండి. ఈ మత పెద్దలతో ఆ మత పెద్దలతో మాట్లాడుకోవాలి, కానీ అతను వచ్చింది అతను మాట్లాడడం, వీళ్ళతో వచ్చింది వీళ్ళు మాట్లాడడం ఏంటి ఇది? రాజ్యాంగం పెట్టుకుంది ఎందుకైనా, ప్రభుత్వాలు ఉండేది ఎందుకైనా? ఇటువంటి మాట్లాడిన వాళ్ళందరినీ తీవ్రవాదుల కింద లోపల వేయాల్సిందే. కేఏ పాల్ని కూడా లోపల వేయాల్సిందే. గతంలో మాట్లాడిన హిందూ వ్యక్తులను కూడా లోపల వేయాల్సిందే. ఎందుకంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాల్సిన బాధ్యత హక్కు వీళ్ళకి ఏముంది? ఏమంత అవసరం వీళ్ళకు? గతంలో వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగారు, వాళ్ళు ప్రచారాలు చేసుకున్నారు, ఆ ప్రచారాలు చేశారంటున్నారు, వాళ్ళు చేయడం తప్పు కదా. చేసిన వాళ్ళందరినీ ముందు కేసులు పెట్టేయండి. ఆ నిర్లక్ష్యం వల్లే ఈడి వరకు వచ్చింది. అది నేను బాధపడుతున్నా మేడం. హిందూ మతాన్ని మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు మేడం. హిందువులలో ఐకమత్యం తెచ్చుకునే దానికోసం హిందూ దేవస్థానాలలో ఉన్న సంపదను ప్రజలకు పంచాలి. పంచడం అంటే ఏంటి? పప్పులు బెల్లాల మాది కాదు. కొన్ని అవసరాల కోసం, ఇప్పుడు నాకు పలానా భూమి కావాలి, నాకు భూమి ఉంటే నేను అన్నీ చేసుకోగలను, అక్కడ అర్జీ పెట్టుకున్నట్టయితే వాళ్ళు పరిశీలించి అతనికి భూమి ఇవ్వాలి. ఇంకొకరికి రూములు ఉంటాయి, రూములు ఇస్తారు. ఇంకొకరికి డబ్బు కావాలి, డబ్బు ఇస్తారు. ఇంకొకరికి పెళ్లి కాలేదు, వాళ్ళే మాట్లాడించి పెళ్లి చేస్తారు. అట్లా రకరకాల అవసరాలు తీర్చేదానికోసమే గుళ్ళు కట్టారు తప్ప దేవుడి కోరికలు తీరుస్తారని గుళ్ళు కట్టలేదు. ఆ గుడి పాటున ఆ దేవుడిని విగ్రహాన్ని పెట్టిన తర్వాత అతని యొక్క బాధను ఆ పూజారికి చెప్పుకుంటే పూజారి దానికి ఒక మార్గాన్ని చూసేదానికోసమే పూజారి వ్యవస్థను పెట్టాడు. ఆ పూజారి మనల్ని అందరినీ ఒక ఏకతాటిపైకి తేవాల్సిన బాధ్యత పూజారి. ఆ పూజారికి ఆ సమస్య ఏదో తెలుసు కాబట్టి ఆ సంఘానికి, ఆ దేవస్థానంలో ఉన్న సంఘానికి చెప్పి పలానా వ్యక్తి పలానా రోజుల నుంచి బాధపడుతున్నాడు, అతనికి ఒక పరిష్కారం చూపాలి అని ఆ పూజారి వాళ్ళకి చెప్పి దానికి ఒక పరిష్కారాన్ని కూర్చొని మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలి. మన డబ్బుల్ని దానం చేయడం లేదు మేడం. దేవస్థానం కాడ ఉన్న దాన్ని ఇస్తూ వాడు బాగుపడి తిరిగి రీపేమెంట్ చేయమంటున్నాం. దేవస్థానాలు బ్యాంకులే ఇవ్వాలి, తీసుకోవాలి. దానికి ఒక విధి విధానాలు పెట్టి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ దానికి ఇవ్విచ్చి తీసుకోమని చెప్పినప్పుడే బాగుంటుంది. వాడు ఏ రోజైతే మన కట్టుబాట్లను దాటిపోయాడో మన సంఘం నుంచి వెలేయచ్చు. మన సంఘం నియమ నిబంధనలు అతను పాటించినప్పుడు అతను మనం సంఘంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అతను బహిష్కరించాలి. ఆ విధానాలు పెట్టుకోవాలి. ఆ విధానాలు ఏ ప్రభుత్వాలు కూడా వ్యతిరేకించేదానికి లేదు. ముస్లింలలో తలాక్ వాళ్ళు అదేదో ఫత్వా అంటారు, అంటే ఏంటి? బహిష్కరణ. వాళ్ళకి ఆ అధికారం ఉన్నప్పుడు మనకెందుకు ఉండదు అంటే మనకు రాజ్యాంగంలో హిందూ ధర్మం లేదు కాబట్టి అది వర్తించట్లేదు. మనకు రాజ్యాంగం తప్ప వేరే ఏది హిందువులకు లేదు. మనం ఇప్పుడు రాసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను వాదిస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అఘోరి ఆయన కూడా సనాతని ధర్మం అని చెప్పుకొని ఆ పేరుతో అసలు చాలా అంటే చాలా అసలు సనాతని ధర్మం అనే పేరుని చాలా అసలు బ్యాడ్ చేసేసినారు. అసలు అఘోరి గురించి మీరు ఏం చెప్తారు సార్? మేడం, నన్ను అడిగితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టని జనాలకు అందరికీ అఘోరి ద్వారా చాలా వరకు కళ్ళు బాగా వెళ్తాయి, అంటే ఏమంటారు, అదేదో కళ్ళు తెరుచుకున్నారని నేను అనుకుంటున్నాను మేడం. సనాతన ధర్మం లేదు, చింతకాయ లేదు అని అతను చూసి ఇప్పుడు అర్థమైపోయింది. అంటే ధర్మం పేరుతో వీళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారు. టీవీల ముందుకు వచ్చి, అతనొక్కడే కాదు, టీవీలకు ముందుకు వచ్చి మాట్లాడిన సోకాల్ పెద్ద మనుషులు, స్వామీజీలు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా దొంగలే. ఇట్లాంటి చరిత్రలే ఉన్నాయి. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ చరిత్రలు ఏం లేవు.
వాళ్ళకి బతికేదానికి ఇప్పుడు నాకు వ్యాపారం ఉందన్న వాళ్ళకి ఏముంది అసలు? వాళ్ళకి ఎటువంటి వ్యాపారాలు లేవు. అటువంటిప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? వాళ్ళకి వెనక ఫండింగ్ వస్తుంది. ఈ విధంగా మాట్లాడమని కొద్దిమంది డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడ ఏమీ లేదు. రాబోయే రోజుల్లో ఈ దేవస్థానాలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయబోతున్నారు. అంటే న్యాయం గురించి మాట్లాడినారని అనుకోవచ్చు కదా సార్? న్యాయం లేదు మేడం. వాళ్ళు ఎక్కడ న్యాయం అంటే ఇప్పుడు ఒక హిందువుకి అన్యాయం జరిగింది అనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఎక్కడో ఎవడికోడికి ఉద్యోగం రాలేదనో, ఇంకోటి రాలేదనో, హాస్పిటల్ లేవనో, స్కూళ్ళు లేవనో, ఈ ధర్మం గురించి మాట్లాడిన వీళ్ళందరూ కూడా ఎందుకు స్కూళ్ళు కట్టలేదు, ఎందుకు కాలేజీలు కట్టలేదు, ఎందుకు ఆసుపత్రులు కట్టలేదు హిందూ ధర్మం తరఫున? ఈరోజు సనాతన ధర్మం అని చెప్పి జై శ్రీరామ్ అంటారు, జై కృష్ణ అంటారు. కృష్ణుడి గుళ్ళు కడతారు, రాముడి గుళ్ళు కడతారు. మళ్ళీ రాముడి పేరుతో స్కూళ్ళు కట్టండి, రాముడి పేరుతో ఆసుపత్రులు కట్టండి, రాముడి పేరుతో కాలేజీలు కట్టండి. ఎందుకు కట్టరు? గుళ్ళు కడితే డబ్బులు వస్తాయి. డబ్బుల కోసం ఇవన్నీ చేస్తున్నారే తప్ప ప్రజలకు మంచి చేసేదానికోసం కానే కాదు. అదే నా విశ్వాసం, అదే నా నమ్మకం. ఇప్పుడు మన హిందువుల టెంపుల్స్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? హిందూ టెంపుల్స్ అనే వాటికి అన్నిటికీ కూడా ఎన్నికలు జరగకపోతే ప్రభుత్వాలు దీన్ని నమ్మేస్తాయి మేడం. ఆల్రెడీ ఇప్పటికి తాకట్టు పెట్టాయి ఇండైరెక్ట్ గా. ఇప్పుడు పథకాలు ఇచ్చాయి మేడం. ఇప్పుడు ముస్లింస్కి అందరికీ పథకాలు ఇచ్చారు, క్రిస్టియన్లకు అందరికీ పథకాలు ఇచ్చారు. ఆ పథకాలు ప్రభుత్వం మనం కట్టే పన్నుల్లో నుంచి ఇవ్వలేదండి. ప్రభుత్వము తాకట్టు పెట్టింది వీళ్ళను. వీళ్ళ ద్వారా ఇన్ని రకాల బిజినెస్ ఉంది, ఈ ప్రజల ద్వారా మనకు తిరిగి రెవెన్యూ వస్తుంది అని చెప్పి వీళ్ళని తాకట్టు పెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చింది. ఈ అప్పులన్నీ వీళ్ళే కట్టాలి. వీళ్ళు డైరెక్ట్ గా కట్టనప్పుడు ఏం చేస్తుందంటే వీళ్ళ సంఘం పేరుతో ఉన్న ఆస్తుల్ని అమ్మేస్తుంది. వక్స్ చట్టం వచ్చింది అట్లే, రేపటి రోజు క్రిస్టియన్ చట్టాలు వచ్చేది అట్లే, రేపటి రోజు ఎండోమెంట్ ఈ దేవాదాయాలు తీసుకునేది. మనం పథకాలు కావాలని అనుకున్నప్పుడు, మనం పథకాలు తిరిగి కట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళకి షూరిటీ కావాలి. ఆ షూరిటీగా ఈ సంఘాల ఆస్తుల్ని పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు ఈ సంఘం ఆస్తులు వాళ్ళ చేతికి ఇవ్వాలి అంటే డైరెక్ట్ గా లేవు కాబట్టి ఈ చట్టాలు తీసుకొని వస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోనమంటున్నా ఈ మతాలను అన్నింటినీ కూడా, అయ్యా బాబు మీరు పథకాలు ప్రభుత్వాలు ఇవ్వకూడదు. ప్రభుత్వం బాధ్యత పథకాలు ఇవ్వడం కాదు. నీవు ఈరోజు బీదోడిగా ఉన్నావు అంటే నీ అల్లాని అడుగు. అల్లాగో కోట్ల రూపాయలు, కోట్లాది ఎకరాల భూములు ఉన్నాయి కదా, ఆ భూముల్లో నుంచి వాళ్ళకు పథకాలు ఇవ్వండి. ఆ భూముల్లో నుంచి స్కూల్ కట్టియండి, ఆ భూముల్లో నుంచి కాలేజీలు కట్టియండి, వైద్యం కట్టియండి, ఇల్లులు కట్టియండి. అవన్నీ అక్కడి నుంచి చేయండి. మా ప్రభుత్వాలను ఎందుకు అడుగుతున్నారు? ఇది మన ప్రభుత్వం. మన ప్రభుత్వం అంటే ఏంటి? మనం కొట్లాడుకోకుండా ఉండేదానికోసమే కానీ ఈ ప్రభుత్వాలకు పథకాలు ఇచ్చే హక్కు ఉండదు. కానీ ఇప్పటి వరకు ఇవన్నీ తెలియక ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. రేపటి రోజు నేను ఈ విధంగా అంటున్నాను కాబట్టి ఖచ్చితంగా కోర్టుల్లో కేసులు పడతాయి. మన హిందూ దేవస్థానాలు అన్ని ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఏ మసీదు ఆధీనంలో లేదు, ఏ చర్చి ఆధీనంలో లేదు. వాళ్ళ పథకాలు ఎందుకు ఇస్తున్నారు? మళ్ళీ ఆ పథకాలు ఇవ్వడం తప్పు కదా. రేపటి రోజు ఇటువంటివన్నీ కోర్టుకు వెళ్తాయి. మన గుడుల్లో మనకు హక్కు కావాలి, మనకు హక్కు ఉంది అని అనుకోవాలంటే ఖచ్చితంగా గుళ్ళల్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు ఎన్నికలు జరపాలి. ప్రతి దేవస్థానం కాడ కూడా వాళ్ళు ఇక్కడ నమ్మకం ఉన్న విశ్వాసం, ఈ దేవుడి మీద విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు ఈ దేవుడిలో సభ్యుడిగా చేరండి అనాలి. దానికి ఒక విధి విధానాలు పెట్టి ఎన్నికలు జరపాలి. ప్రతి కులం వాడు దాంట్లో సభ్యులుగా కావాలి. ఆడవాళ్లకు ఒక ప్రతినిధి ఉండాలి, మగవాళ్ళకు ఒక ప్రతినిధి ఉండాలి. ప్రతి కులం నుంచి రావాలి. వీళ్ళందరూ కూర్చొని ఆ గుడికి ఉన్న ఆస్తుల మీద, ఆ గుడికి వచ్చే రెవెన్యూ దాని మీద చర్చలు జరిపి ఈ సంవత్సరం మనం ఈ ప్రణాళిక వేసుకొని ఈ ప్రణాళిక ద్వారా మనం ఈ కనులు చేద్దాం, రేపు సంవత్సరం తిరిగి వస్తాయి అని ఆ విధానాల ద్వారా హిందువులకు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి. కానీ అలా జరపకుండా, అలా చేయకుండా దేవాలయాల భూములు అమ్మేస్తాము, అది తాకట్టు పెట్టేస్తాము, మేము పథకాలు ఇచ్చేస్తాము అంటే మనం బాగుపడేది ఇప్పుడు. ఓకే సార్, ఒక మసీద్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మేడం మసీదుల గురించి అని కాదు మేడం, బేసిక్గా నాకు మసీదుల విషయంలో ఉన్న కొంత అభ్యంతరం ఏంటంటే మేడం, ఎక్కడైతే ముస్లింలు ఉన్నారో అక్కడ మాత్రమే మసీదు కట్టుకోవాలి. హిందువులు ఉన్న చోట మసీదు కట్టకూడదు. ఒకవేళ హిందువులు ఉన్న చోట మసీదు కట్టాలి అనుకున్నప్పుడు వివాదాలు రాకూడదు. వాళ్ళు సెక్యులర్గా వాళ్ళు అంగీకరించాలి. మనకున్న గుళ్ళన్నీ కూడా 100 ఏళ్ళు 200 ఏళ్ళ కిందట ఉన్న గుళ్ళే ఉంటాయి. కొత్తగా కట్టినవి ఏముండవు. ఒకవేళ కొత్తగా మసీదు కట్టాలన్నా, చర్చి కట్టాలన్నా, దేవాలయం కట్టాలన్నా అక్కడ ఉన్న ప్రభుత్వాలన్నీ పరిశీలించి ఆ చుట్టుపక్కలందరూ ఆ కులం వాళ్ళు, ఆ మతం వాళ్ళే ఉంటే తప్ప మసీదుకు కానీ, గుడికి కానీ, చర్చికి కానీ అనుమతి ఇవ్వకూడదు. ఆ విధమైన స్ట్రిక్ట్ రూల్స్ తేకపోతే రేపటి రోజు కొట్టుకొని చచ్చిపోవాల్సిందే. ఈ కొట్టుకోవడానికి కారణం కూడా ప్రభుత్వమే. ఎందుకంటే మసీదు కట్టాలంటే అనుమతి లేదంటే, చర్చి కట్టాలంటే అనుమతి లేదంటే, దేవాలయం కట్టాలంటే అనుమతి లేదంటే. ఇవన్నీ అనుమతి లేవంటే ప్రైవేట్ అవుతాయి కానీ గవర్నమెంట్ ఎందుకు అవుతాయి? అనుమతి తీసుకుంటే ప్రభుత్వానికి తెలియజేసినట్టు. ప్రభుత్వం అనుమతి తీసుకున్నప్పుడు ప్రభుత్వ విధి విధానాలకు లోబడి వాళ్ళు ఉండాలి. నా ఉద్దేశం ఏంటి, మసీదు ఉన్న చోట హిందువులే ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్టయితే ఆ హిందూ ఇల్లు వాళ్ళే కొనుక్కోమనండి, వాళ్ళే ఉండమనండి. హిందువులు ఉన్న చోట మసీదులు ఉంటే, ముస్లిమ్స్ ఉంటే ఆ ఇల్లు హిందువులకు అమ్మేయాలి, వాళ్ళు ఆడికి వెళ్ళిపోవాలి. నా ఉద్దేశంలో ఒకటే మేడం, మసీదు ఉన్న చోట సాయిబులే ఉండమనండి. ఆ వీధి సాయిబుల వీధి, ఈ వీధి హిందువుల వీధి, ఈ వీధి క్రిస్టియన్ల వీధి అని పెట్టుకుంటూ దీంట్లో విభజన కాలం కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. దాంట్లో సయ్యద్దు సున్నీలు అని వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారో మనము ఇది మంగళ వీధి, శెట్టిగారి వీధి, చాకలోల వీధి,
రకరకాల తెగలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా తెగలన్నీ పెట్టుకుంటేనే రేపటి రోజు కొట్లాటలు ఉండవు. అలా కాకుండా కలగాపులగా మనం పెట్టుకుంటే మళ్ళీ మనలో మనం కొట్లాడుకోవాలి. హిందువులైన మనం మళ్ళీ కొట్లాడుకుంటాం. వాళ్ళల్లో వాళ్ళకు తెగలు ఉన్నాయి. అందరూ క్రిస్టియన్స్ అందరూ ఒకటే అనుకుంటారు, ఏమీ కాదు. ముస్లిమ్స్ అందరూ ఒకటే అనుకుంటారు, ఏమీ కాదు. కాకపోతే వాళ్ళ దేవుడు ఒకటి కావడం వల్ల ఒకటైనట్టు కనిపిస్తున్నారు. వీళ్ళు వాళ్ళకి పిల్లనియరు, వాళ్ళు వీళ్ళకి పిల్లనియరు. ఎన్నో తెగలు ఉన్నాయి వాళ్ళలో కూడా. వీటినన్నింటినీ కూడా మనం హిందువులుగా కూర్చొని మాట్లాడుకోవాలి. దేవస్థానాలు ఉండేది మన సమస్యల్ని మాట్లాడుకునేదానికి, పరిష్కరించుకునేందుకోసమే. ఆ దేవస్థానాలు ఏ విధంగా లేవు. కొందరు వ్యక్తుల ఆధీనంలో బందీగా ఉన్నాయి. 1-2 వర్గాలు, శెట్టి గారనో, బాబనోళ్ళనో, రెడ్డి గారనో వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా. ఈరోజు హిందూ ధర్మం, సనాతన ధర్మం మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళే. వీళ్ళందరూ పెత్తందారీ వ్యవస్థ. దీన్ని వ్యతిరేకిస్తున్నా నేను. ఓకే సార్, చర్చ్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? మేడం, చర్చిలు కానీ మసీదుల్లో కానీ నాకు ఇప్పుడున్నది ఈ మధ్య జరిగినది ఏంటంటే మేడం, కాశ్మీర్లో నిన్న తీవ్రవాదులు కొద్దిమందిని చంపారు. వారు ఏ దేశ వ్యక్తులో మనకు తెలియదు. తీవ్రవాదులు వాళ్ళు ఏ కులమో తెలియదు, ఏ మతమో తెలియదు. ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని అది ముస్లింలు చంపారు అని మనం అన్నామనుకోండి, ప్రూఫ్ చేయలేం. రేపటి రోజు ఎవడో మత విద్వేషాలు రెచ్చగొట్టేదానికి ఎవడో ఒకడు ముస్లింలను ఈ దేశంలో ఉద్వేషాలు రెచ్చగొట్టాలనో, క్రిస్టియన్లను ఉద్వేషాలు రెచ్చగొట్టాలనో, హిందువులను ఉద్వేషాలు రెచ్చగొట్టాలనో ఆ విధమైన ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో మనం ఆజాద్ అని ఒక సినిమా చూసినాం, నాగార్జున. ఒక ముస్లిం స్వామీజీ వేషం వేసుకొని చేసినాడు. అలా ఇప్పుడు వీళ్ళు చేశారేమో మనకు తెలియదు. ఇవన్నీ బయటపడాలి అంటే దానికి టెక్నికల్గా ఇప్పుడు ప్రతిదీ బయటపడతారు, వాళ్ళు దొరుకుతారు. దొరికినప్పుడు నిజంగా వాళ్ళు ముస్లింలే అయితే ఆ ముస్లిం సమాజం వాళ్ళని బహిష్కరిస్తూ బహిరంగంగా చంపాలి అని ప్రతి మసీదు నుంచి, ప్రతి చర్చి నుంచి, ప్రతి దేవస్థానాల నుంచి లెటర్లు పోవాలి గవర్నర్లకు, రాష్ట్రపతులకు. ఇలా చర్యలు, ఇటువంటి ఘోర చర్యలకు పాల్పడిన వ్యక్తులని ఏ విధంగానూ క్షమించకూడదు. కోర్టులకు వీటికి అసలు వెళ్ళకూడదు. బహిరంగంగా ఉరి తీయాలి అని మనందరం లేఖలు పెట్టినట్టయితే గవర్నర్కు, రాష్ట్రపతికి ఖచ్చితంగా ఈ దేశంలో అమలు అయ్యే ఛాన్స్ ఉంది. ఆ విధానాలు ఏ మతం వాళ్ళు చేసినా, ఏ కులం వాళ్ళు చేసినా ఒప్పుకోకూడదు. కాబట్టి ప్రతి మతం, చర్చి వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి చర్చి నుంచి ఒక లెటర్ వెళ్ళాలి. ఇట్లాంటి చర్యలు పాల్పడిన వ్యక్తి మా మతమైనా సరే వాళ్ళని బహిరంగంగా ఉరి తీయండి. బహిరంగంగా ఆ చట్టాల ప్రకారంగా, ఆ మత విశ్వాసాల ప్రకారంగా రాళ్లతో కొట్టా, సోలకరతో కొట్టా, కాల్చా అనే విధానాల్లోనే శిక్ష వేయండి అన్నది నేను మసీదు వాళ్ళకు, చర్చి వాళ్ళకు, దేవస్థానాల వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా. సమస్యలు ఉండకూడదు, పరిష్కారం అవ్వాలి. పరిష్కారానికి ఈ దేశంలో పరిష్కారం ఏంటంటే శిక్షలు లేవు, శిక్షలు బహిరంగం కావాలి. ఇటువంటి చర్యలు పాల్పడిన వాళ్ళకి బహిరంగ శిక్షలు పడినప్పుడు ఇంకోటి చేయడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.